పరమేశ్వరుని తృణీకరించి ప్రారంభించే యజ్ఞాలకు, మహత్కార్యాలకు విఘ్నాలు తప్పవని నిరూపించిన రుద్రాంశ సంభూతుడు వీరభద్రుడు నిలువెత్తు శిలాశిల్పంగా రూపొంది ఉన్నాడు. త్రినేత్ర శోభతో కుడి చేత బాణాన్ని, ఎడమ చేత ధనుస్సును దాల్చి రంగుల వస్త్రధారణతో, పుష్పాలంకృత మకుటంతో, జాలువారుతున్న పూలమాలలతో దర్శనమిస్తూ కర్పూర దీపహారతులందుకుంటూ ఉంటారు. వీరభద్రుడి సహచరి భద్రకాళి విశాల నేత్రాలతో, పాలనేత్ర కాంతితో, స్వర్ణ మకుట త్రిశూలధారిణిగా చతుర్భుజాలతో భాసిస్తుంది. అరుణ వస్త్రాన్ని ధరించిన పాశాంకుశ ఆయుధ హస్తంగా హారతులందుకుంటూ ఉంటుంది. ఆలయంలో ప్రక్కన పార్వతీ మృత్యుంజయేశ్వర, విఘ్నేశ్వర పంచలోహ ఉత్సవమూర్తులు శ్వేత పీతవర్ణ వస్త్రాలతో, పుష్కల పుష్పమాలికలతో ఒకే వల్లెవాటు వలయంలో కానవస్తారు. శూలాభిశోభితంగా త్రిశూల, పాశాంకుశ వివిధ వర్ణ వస్త్రాలు దాల్చి స్నపన మూర్తులు కూడా కానవస్తారు. ఆలయ బాహ్య కుడ్యాల మీది చతుర్భుజ వినాయక స్వామి, అభయహస్త దక్షిణామూర్తి, నాగదేవతా మూర్తికి ఇరువైపులా జంట నాగ మహానాగ ప్రతిమలు, త్రిశూల గదాధారి అభయహస్త చతుర్భుజమూర్తి, త్రిముఖ పాశాంకుశ అభయహస్తమూర్తి ఆలయ దివ్యత్వానికి ఒక సమగ్రతను సంతరిస్తూ ఉంటాయి. కళ్యాణకారకులైన దేవీ దేవతలు ఉమ్మడిగా కొలువు తీరిన చోట శక్తులు ఇనుమడింపబడతాయని ప్రకటిస్తున్నట్లున్న ఈ ఆలయం భక్తులకు సర్వ సౌఖ్యప్రదంగా భాసిస్తూ ఉంటుంది. ఈ దివ్యానుభూతిలో పాలు పంచుకుంటున్న భక్తుల మనోభావాల్ని ఆలకిద్దాం. మృత్యుంజయ స్వామి దేవస్థానం చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో ఉన్నది. ఈ జిల్లాలో ఏకైక దేవస్థానం ఈ మృత్యుంజయ దేవస్థానం. ఇక్కడ వాళ్లే కాకుండా అంతర్రాష్ట్రం నుంచి కూడా వచ్చి ఇక్కడ పూజ చేసి వాళ్ళ యొక్క సార్థకత నెరవేర్చుకుంటున్నారు అన్నమాట. ప్రతి సంవత్సరము జరిగే కళ్యాణోత్సవ కార్యక్రమంలో ఆమె ఏదో ఒక రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. మానవులకు అష్టైశ్వర్యాలున్నా కూడా మనకు ఆరోగ్యం అన్నది చాలా ప్రాధాన్యం. అటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించే భగవంతుడే ఈ యొక్క భీష్టద మృత్యుంజయేశ్వర స్వామి. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం, ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం, కళాధరావతంసకం విలాసి లోకరక్షకం, కళాధరావతంసకం విలాసి లోకరక్షకం, అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం, అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం, నతాశుభాశునాశకం నమామి తం వినాయకం, ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం, ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం, నమామి తం వినాయకం, నమామి తం వినాయకం, నమామి తం వినాయకం. ఆలయాలు భక్తులందరికీ ఉచితంగా శారీరక మానసిక శక్తుల్ని పెంపొందించే ఆనంద నిలయాలు, ఆరోగ్య కేంద్రాలు. భక్తుల జీవితాల్లో ఎదురుపడే సమస్యల నుండి బయటపడటానికి తగిన శక్తియుక్తుల్ని, ఆదర్శ సూక్తుల్ని, ఆయా అవతార తత్వాలు తమ జీవితాల్లో ఆచరించి ప్రదర్శించి ప్రకటించి చూపాయి. ఆధ్యాత్మిక తత్వంలో సమ్మిళితమైపోయిన ఈ జీవన సత్యాల్ని ఆకళింపు చేసుకున్నప్పుడు మన భావితరాలు భక్తితత్వంలో నుండి అనేక శక్తుల్ని సముపార్జించుకోగలుగుతాయనడం ఋషివాక్కు. ప్రసన్న పార్వతీదేవి సహిత అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామివారి ఆశీస్సులు మనకు లభించాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.